బెంగాల్ టైగర్ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ స్థానం దక్కించుకున్న 12వ భారతీయ క్రికెటర్గా దాదా నిలిచారు. ఇదే చారిత్రాత్మక తరుణంలో 2002 నార్త్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో లార్డ్స్ బాల్కనీ ఎపిక్ సెలబ్రేషన్ ఫోర్స్తో కూడిన ఆయన అధికారిక బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. క్రికెట్ ప్రపంచంలో దాదాగా పేరు తెచ్చుకున్న గంగూలీపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. నమస్తే. సౌరవ్ గంగూలీ క్రికెట్ ప్రపంచానికి అభిమానులకి పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్ ప్రత్యర్థి జట్లను ఆటలోనే కాదు మాటల్లోనూ భయపెడుతోందంటే, విదేశాల్లో విజయాలను అలవాటుగా చేసుకుందంటే, క్రికెటర్లు గ్రామీణ ప్రాంతాల నుంచి దేశానికి ఆడుతున్నారంటే అడుగడుగునా గంగూలీ పాత్ర ఎంతో ఉంది. గ్రేట్ ప్లేయర్లు టీంలో ఉండొచ్చు, కానీ గ్రేట్ ప్లేయర్లుగా తయారు చేసిన గొప్ప సారథి మన బెంగాల్ టైగర్. క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్తో మరో కొత్త గౌరవాన్ని గంగూలీ అందుకున్నారు. అది కూడా తన సరిగ్గా 54వ పుట్టినరోజే అందుకోవడం స్పెషల్. క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ బాల్కనీలో మ్యాచ్ గెలిచాక షర్ట్ విప్పి గాల్లో తిప్పి గర్జించిన గంగూలీని అభిమానులకి ఈ అవార్డు మరోసారి గుర్తు చేస్తోంది. అంతేకాదు, ద మోస్ట్ అవైటింగ్ గంగూలీ బయోపిక్ దాదా ద సౌరవ్ గంగూలీ స్టోరీ ఫస్ట్ పోస్టర్ కూడా ఇదే సమయంలో రిలీజ్ అయి భారత క్రికెట్ ఫ్యాన్స్ కి ఓ ట్రీట్ ఇచ్చింది. ఈ సందర్భంగా భారత క్రికెట్లో విప్లవాత్మక శకానికి నాంది పలికి నేటి దూకుడు క్రికెట్ కు బలమైన పునాది వేసిన గాడ్ ఆఫ్ సైడ్ అగ్రెసివ్ ఎరాపై స్పెషల్ స్టోరీ. లెట్స్ ప్లే. భారత క్రికెట్ను గంగూలీకి ముందు గంగూలీకి తర్వాత అని రెండు భాగాలుగా చెప్పొచ్చు. 90వ దశకంలో విదేశీ మైదానాల్లో ఒక డిఫెన్సివ్ మోడ్లో ఆడుతూ ఓటములను భారంగా మోస్తున్న టీమిండియాకు ఆటతోనూ మాటలతోనూ ఎదురుదాడి చేయడాన్ని నేర్పిన సారథి సౌరవ్ గంగూలీ. ఎదుటోడు స్లెడ్జింగ్ చేస్తే వాడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, వాడు బౌన్సర్ వేస్తే ఫ్రంట్ ఫుట్ వచ్చి 6 కొట్టు అని నేర్పిన నాయకుడు సౌరవ్ చండీదాస్ గంగూలీ. క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ మాత్రమే కాదు, అదొక వ్యూహాత్మక యుద్ధం అని నమ్మినా మైదానంలో చూపించిన క్రికెటర్, అగ్రెసివ్ లీడర్ దాదా. క్రికెట్లో ఓ ఆటగాడికి దక్కే అత్యున్నత వ్యక్తిగత గౌరవం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ సభ్యత్వం సరిగ్గా తన 54వ పుట్టినరోజు నాడే ఈ ప్రతిష్టాత్మక సభ్యత్వాన్ని అందుకోవడం దాదాకు దక్కిన మరో అతిపెద్ద గౌరవం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, అభిమానుల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని రిజర్వ్ చేసుకున్న సౌరవ్ ఇంతకంటే పెద్ద గౌరవాన్ని ఎప్పుడో పొందాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో గంగూలీ కంటే ముందు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్, ద్రావిడ్, ధోని వంటి దిగ్గజాలున్నారు. ప్రస్తుతం ఈ ఘనత సాధించిన గంగూలీ ఈ జాబితాలో 12వ భారత క్రికెటర్గా నిలిచాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఐసీసీకి, ఐసీసీ చైర్మన్ జైషాకు కృతజ్ఞతలు తెలిపిన దాదా ఇది తన జీవితంలో మరవలేని గౌరవం అన్నాడు. నిజానికి గంగూలీపై సినిమా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది. ఇది ద మోస్ట్ అవైటెడ్ బయోపిక్. అలాంటిది దాదా ద సౌరవ్ గంగూలీ స్టోరీ సినిమా మొదటి లుక్ పోస్టర్ ఆయన పుట్టినరోజునే విడుదలైంది. 2002 నార్త్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లాండ్ను వారి గడ్డ మీదే మట్టి కరిపించిన తర్వాత ప్రతిష్టాత్మక లార్డ్స్ బాల్కనీలో తన జెర్సీ విప్పి గాల్లోకి ఊపుతూ గంగూలీ చేసిన విజయ నినాదం భారత క్రికెట్లోనే అత్యంత ఐకానిక్ గెస్చర్. ఆ ఎపిక్ పిక్చర్ పోజ్ను నటుడు రాజ్ కుమార్ రావు అద్భుతంగా రీక్రియేట్ చేశారు. ఈ పోస్టర్ను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన గంగూలీ, నా కవర్ డ్రైవ్ను సిల్వర్ స్క్రీన్ పై వాడుతుంటే చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాననే కామెంట్ జోడించాడు. విక్రమాదిత్య మోత్వానే వంటి క్లాసిక్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సంవత్సరం భారత క్రికెట్కి చీకటి సంవత్సరం. మ్యాచ్ ఫిక్సింగ్ అనే కారు చీకట్లలో కూరుకుపోయి అభిమానులకు క్రికెట్పై నమ్మకం సన్నగిల్లుతున్న అలాంటి క్లిష్ట తరుణంలో జట్టు సారథ్య బాధ్యతలను గంగూలీ భుజాలకెత్తుకున్నాడు. మసకబారుతున్న క్రికెట్ మహాసామ్రాజ్యాన్ని మళ్లీ నిలబెట్టడమే కాకుండా దానికి అగ్రెసివ్నెస్ అనే ఇటుకలు
కిల్లింగ్ స్పిరిట్ అనే కాంక్రీట్ సిమెంట్తో బలమైన రూపాన్ని అందించాడు. అప్పటి వరకు భారత జట్టు స్వదేశంలో మాత్రమే గెలుస్తుందనే ఓ నెగిటివ్ ముద్ర ఉండేది. అయితే తన దూకుడైన కెప్టెన్సీతో ఎదురుదాడి చేయడం ద్వారా విదేశీ పిచ్చులపై సైతం ప్రత్యర్థుల్ని వారి శైలిలోనే దెబ్బ కొట్టడం గంగూలీ నేర్పాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వాను టాస్ కోసం మైదానంలో వేచి చూసేలా చేయడం, అట్లాగే లార్డ్స్ బాల్కనీలో నాసిర్ హుస్సేన్ స్లెడ్జింగ్కు బదులివ్వడం దాదాగిరి మార్క్ అగ్రెసివ్నెస్కు నిదర్శనాలు. ఇప్పటి భారత క్రికెట్లో అగ్రెసివ్నెస్ ఐకాన్ కింగ్ కోహ్లీ, ఫియర్లెస్ ఓపెనర్ రోహిత్ శర్మ వంటి దిగ్గజాల అటాకింగ్ క్రికెట్కు అప్పట్లోనే బీజాలు నాటింది గంగూలీనే. ఈ సందర్భంగా ఓ మ్యాచ్ గుర్తు చేసుకుందాం. 2002 నార్త్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లాండ్ 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. 115 పరుగులు చేసిన ఇంగ్లీష్ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ గంగూలీని స్లెడ్జింగ్ చేయడమే కాదు, కొన్ని రెచ్చగొట్టే సంజ్ఞలు చేశాడు. ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే భారత క్రికెటర్లందరినీ అత్యవసరంగా డ్రెస్సింగ్ రూమ్కు రమ్మని సౌరవ్ చెప్పాడు. డిఫెన్సివ్ ఆట వద్దు, ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే కసితో ఆడండి, 0 కాలౌట్ అయినా నేను చూసుకుంటానని చెప్పాడట. కేవలం ఆదేశించడమే కాదు, తను చేసి చూపిన దాదా 10 4లు ఓ సిక్సర్తో 43 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. అప్పట్లో ఈ ఇన్నింగ్స్ ఓ సంచలనంగా చెప్పాలి. నాసిర్ హుస్సేన్ సంజ్ఞలు ఇందుకు ప్రతీకారంగా మ్యాచ్ గెలిచిన అనంతరం గంగూలీ గెస్చర్స్ క్రికెట్ ఫ్యాన్స్ మదిలో కనీసం ఇంకో 100 ఏళ్లైనా గుర్తుండిపోతాయి. సౌరవ్ గంగూలీ గొప్ప కెప్టెన్ మాత్రమే కాదు, పేస్తో ప్రపంచ క్రికెట్ను గడగడలాడించిన బౌలర్లను కూడా వణికించిన లెఫ్ట్ హ్యాండ్ మాస్టర్ క్లాస్ బ్యాటర్ కూడా. ఆఫ్ సైడ్లో ఆయనాడే కవర్ డ్రైవ్లు, స్క్వేర్ కట్లు ఎలా ఉండేవంటే ఒక అద్భుతమైన కావ్యంలో పంక్తుల్లా ఉండేవి. అందుకే ఆయన్ను ప్రపంచ క్రికెట్ గాడ్ ఆఫ్ ది ఆఫ్ సైడ్ అంటూ కొనియాడింది. ఇక సచిన్ టెండూల్కర్తో కలిసి వన్డే క్రికెట్లో గంగూలీ సృష్టించిన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రికార్డులు నేటికీ చెక్కు చెదరలేదు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సౌరవ్ ఇప్పటికీ టాప్ 10లోనే ఉన్నాడు. ఐసీసీ టోర్నీలో 6 సెంచరీలు చేసిన ఏకైక భారత కెప్టెన్గా అపురూప రికార్డు ఇప్పటికీ దాదా పేరిటే ఉంది. గంగూలీ నాయకత్వంలో అద్భుతం ఏంటంటే ప్రతిభను గుర్తించి వారికి అండగా నిలబడటం. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మహేంద్ర సింగ్ ధోని ఈ పేర్లు లేకుండా ఆధునిక భారత క్రికెట్ చరిత్ర సంపూర్ణం కాదు. ఈ లెజెండ్స్ అందరినీ వారి కెరియర్ ప్రారంభంలో వెన్నుతట్టి ప్రోత్సహించింది, సెలెక్టర్లతో గొడవ పడి మరీ జట్టులోకి తీసుకొచ్చింది సౌరవ్ గంగూలీని. అంతేకాదు, వీళ్ళందరికీ ఆట ఒక్కటే కాదు, అగ్రెసివ్నెస్ కూడా అవసరమని నూరిపోసింది కూడా దాదానే. వీరేంద్ర సెహ్వాగ్ మిడిల్ ఆర్డర్ ఆటగాడిని ఓపెనర్గా మార్చి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్గా తీర్చిదిద్దారు. ఇక హర్భజన్ సింగ్ 2001 ఆస్ట్రేలియా సిరీస్లో కుంబ్లే గాయపడితే హర్భజన్ను నమ్మి జట్టులోకి తెచ్చి చరిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందుకున్నారు. ఎంఎస్ ధోని లోయర్ మిడిల్ ఆర్డర్లో ఆడే ఎంఎస్డీని పాకిస్తాన్తో మ్యాచ్లో నంబర్ 3 పొజిషన్లో బ్యాటింగ్కు పంపి ఒక విధ్వంసకర లీడర్ ఆవిర్భావానికి దాదా కారణమయ్యాడు. ఈ ముగ్గురితో పాటు తన తోటి క్రికెటర్ల గురించి దాదా అప్పుడప్పుడు పంచుకునే విశేషాలు క్రికెట్ అభిమానుల ప్రపంచంలో వైరల్ అవుతూ ఉంటాయి. గంగూలీ కెప్టెన్సీలో భారత్ సాధిన విజయాలు కేవలం సంఖ్యలకే పరిమితం కావు. అవి భారత క్రికెట్ మైండ్ సెట్ను మార్చేసిన మైలురాళ్ళు. కొన్ని చూద్దాం. 2001 ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్. వరుసగా 16 టెస్టులు గెలిచి అప్రతిహతంగా దూసుకుపోతున్న స్టీవ్ వా ఆస్ట్రేలియా జట్టు జైత్రయాత్రకు బ్రేక్ వేసి ఫాలో ఆన్ ఆడి మరీ భారత్కు చరిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందించాడు. ఇక 2002 నార్త్వెస్ట్ ట్రోఫీ ఫైనల్. ఇంగ్లాండ్ నిర్దేశించిన 326 పరుగుల భారీ లక్ష్యాన్ని లార్డ్స్ మైదానంలో యువరాజ్ కైఫ్ సహాయంతో ఛేదించి లార్డ్స్ బాల్కనీలో షర్ట్ విప్పి లండన్ గెడ్డపై సింహనాదం చేశాడు. 2003 వన్డే వరల్డ్ కప్. సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్లో భారత జట్టును అద్భుతమైన వ్యూహాలతో ఫైనల్స్ వరకు నడిపించాడు. 2004 పాకిస్తాన్ పర్యటన. దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ గెడ్డపై టెస్ట్ వన్డే సిరీస్లను క్లీన్ స్వీప్ చేసి సరిహద్దుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేశాడు.
ఆటగాడిగా కెప్టెన్గానే కాకుండా క్రికెట్ పరిపాలనలోనూ దాదా తన మార్కు చూపించాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ క్యాబ్ అధ్యక్షుడిగా, తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI అధ్యక్షుడిగా సేవలందించాడు. కోవిడ్-19 వంటి అత్యంత కఠినమైన కాలంలోనూ IPL టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించి తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ పవర్ను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డైరెక్టర్గా వ్యవహరిస్తూ క్రికెట్తో తన బంధాన్ని కొనసాగిస్తున్నాడు. సౌరవ్ గంగూలీకి లభించిన ICC హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం కేవలం ఆయన వ్యక్తిగత రికార్డులకు దక్కిన గుర్తింపు కాదు, తన నేతృత్వంలో మారిన భారత క్రికెట్ సంస్కృతికి దక్కిన కిరీటం. మైదానంలో ప్రిన్స్ లాగా అడుగుపెట్టి లీడర్గా మహారాజాలా పాలించి నేడు ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యున్నత శిఖరానికి చేరిన గంగూలీ ఇప్పటికీ ఎప్పటికీ చాలామంది ఫేవరెట్ కెప్టెనే. 2002లో లార్డ్స్ మైదానంలో దాదా సింహనాదాన్ని వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది విడుదలయ్యే గంగూలీ బయోపిక్ వీరికి అవకాశాన్ని కల్పించబోతోంది. ఇక ముగించే ముందు చివరిగా ఒక్క మాట, హ్యాట్స్ ఆఫ్ టు యూ దాదా, యు ఆర్ ది ఎటర్నల్ కింగ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.